So the two opening batsmen for India are there. Sachin Tendulkar from the Pakistani fast bowlers really will. And he goes after that one, and it's 6. Straight back past the bowler for 4. No ball as well, so that'll be 5 runs. And he goes after that one, and it's 6. Away on the onside. This outfield is picking up. 6 4 6 కొట్టేశా హ్యాట్రిక్ కొట్టేశా సెంచరీ టీ కప్పు పట్టుకోవడం రాదు నీకు వరల్డ్ కప్ కావాలంటరా ఇడియట్. అసలు క్రికెట్ బాల్ ఎప్పుడైనా చూసావా? వీడు పెద్ద సచిన్ ఫీలింగ్. బంగారం లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా? తప్పు వీడిది కాదురా, వీడి ఓనర్ది. నిజం చెప్పారండి. 1/2 టీలు దాగి మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని ఈడి ఓనర్ ఈయన్ని పురమాయించి ఉంటాడు. ఏం జరిగింది ఇక్కడ? సార్ అది ఏమైందంటే మళ్ళీ కళ్ళు కనేసావా? మళ్ళీ 6 4 కొట్టేసావా? సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంట తగిలింది సార్. ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్. గంటకి తగలటం కదరా, నిన్ను మెడపట్టి బయటికి కట్టరా. ఏంటి సార్ గంటేస్తారు? ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్? ఏయ్, నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని కనరా. ఓకే గెట్ అవుట్. సార్ గుర్తుంచుకోండి సార్. ఓకే, ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునేట్టు చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్. ఏయ్ పోరా. అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. 3 4 5 6 7. హాయ్ హాయ్. హలో 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 హలో. గుడ్. 8 9 10 11 12 13 13 14 15 థాంక్స్ 16 17 18 19 మీరుగానే ఉంటారు. 20 21. 21 ఒకటోసారి, 21 రెండోసారి, 21 మూడోసారి. అయ్యా మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ మీరు ఆ 21 కోట్లు ఇప్పిస్తే. వాట్ డు యు మీన్ 21 కోట్ల? అదే సార్, మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా. నేను పాడానా? ఎప్పుడు పాడాను? ఇప్పుడేగా 21 అన్నారు. వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను. 10 అంటే 11 అన్నాను. 12 అంటే 13 అంటాను. మీకు లెక్కలు రావని. ఇప్పుడు నువ్వు 22 దేనికండి? 23 అంటారు కండి. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే మేమంతా లెక్కలు రాని సవటలం, నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి. పెద్ద కారులో వచ్చేసావు. ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా. ఏంటో ఈ జనరేషన్. అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమేంటి సార్? కొన్నిటికి మీనింగ్స్ ఉండవు. ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ. సార్ సార్ ఇంతకీ కారైనా కొంటారా లేకపోతే? కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించారు. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు గానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్కి వెళ్ళండి సార్, ట్రైల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి? సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంతా నీ అభిమానం. అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. పోయాడా? పోరారే. కారు నమ్ముకుని నేను రా, కాళ్ళని నమ్ముకుని ఉన్నాను. 4 5 ఇక చేసుకోట్టు. ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు బాగా అంటే హాఫ్ సెంచరీ.
వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది? అది తెలిస్తే చెప్పవా? ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 25,000 అప్పించాను. అది తిరిగి ఇవ్వకపోగా ఈడు నా ఫ్రెండ్ అని పరిచయం చేసి 2 లక్షలు పిప్పిస్తావు. ఆఫ్టర్ 2 లక్షలు కూడా అప్పు. అప్పు కాదా? మరి 1000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు. దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేవదలు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను. చేతిలో ఉన్నప్పుడు అంటారు. రుద్రాయ్ బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి. అక్కడ పెట్టి వద్దుందా? చిన్నపిల్లలు ఏడుతావేటి? నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఉంది. మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. ఓ 25 కాశీరా. నిన్ను పకరం చేస్తున్నారు. చెప్పించే భాయ్. మా తెలీదా? ఇందా కలిసి వచ్చి చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు. నీ అబ్బా వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు. మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగానా? అన్నా నువ్వు ఫట్టు. బాబు గుడ్ నైట్ అల్లుడు. ఓకే. సావిత్రి సావిత్రి అమ్మా అమ్మా ఆ దరిద్రుడు వచ్చాడే. సావిత్రి సావిత్రి ఏంటండి? తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగోడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు. ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట? ఏంటండి మీరు? మొన్న మీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిఫీలు కొట్టాలి అని తిట్టాను. ఇవాళేమో ఇలా అంటున్నారు. ఏంటే నా ఇష్టం వచ్చినట్టు అంటాను. రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? వెళ్ళా భోజనం పెట్ట. నువ్వేంట్రా గుడ్ల గుబులా గుడ్లు అప్పగించి వస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో.